శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మూడవ అలంకారం ప్రతి వస్తూపమ. ఉపమ అంటే పోలిక, ప్రతి వస్తూపమ అంటే ప్రతి వస్తువునకు కూడా పోలిక. అట్లా మనకు చెప్పబడితే అది ప్రతి వస్తూపమ అలంకారం. ఇక్కడ వాక్యయోరో సామాన్యే ప్రతి వస్తూపమా మత అన్నాడు. అంటే వాక్యయోరూపక సామాన్యంగా ప్రతి వస్తువుకు కూడా ఉపమా చెప్పబడితే, పోలిక ఇవ్వబడితే అది ప్రస్తూపమా అలంకారం. ఇక్కడ తాపేన భ్రాజతే సూరః సూరశ్చాపేన రాజతే. ఇక్కడ ఎలా చెప్తున్నాడంటే తాపేన భ్రాజతే సూరః. ఇక్కడ సూరః అంటే సూర్యుడు తాపముతోటి వెలుగొందుచున్నాడు. తాపేన భ్రాజతే సూరః. ఈ రెండో లైన్లో సూరశ్చాపేన రాజతే. ఈ సూర్యుడు అంటే ఇక్కడ సూర్యుడు కంటే అర్థం ఏంటంటే వారియర్, వీరత్వము కలిగిన వాడు, సేనాని. ఒకవేళ రాజే అనుకోండి, వీరుడుగా పోరాడేతాడు కాబట్టి. చాపేన, చాపము అంటే బాణం, రాజతే అంటే శోభిల్లటమే, ప్రకాశించటం. ఫస్ట్ ఈ రెండో లైన్లో ఉన్నటువంటి ఉదాహరణ లైన్లో తాపేన భ్రాజతే సూరః సూరశ్చాపేన రాజతే. ఇక్కడ భ్రాజతే రాజతే రెండు పదాలు ఉపయోగించాడు. ఈ రెండు పదాలకు అర్థం ఒకటే, రెండు పదాలకు అర్థం ఒకటే, కానీ రెండు పదాలుగా ఉపయోగించారు. తాపముతోటి సూర్యుడు వెలుగొందుచున్నాడు, బాణముతోటి రాజు వీరుడు సూర్యుడు వెలుగొందుచున్నాడు. ఇక రెండు వెలుగొందటమే, భ్రాజతే రాజతే. ఈ రెండిటికి ఒకే అర్థం వచ్చేటట్టుగా ఒకే పోలికతో చెప్పబడుతున్నారు కాబట్టి అది ప్రతి వస్తూపమ అలంకారం అన్నమాట. ఉపమాన ఉపమేలకు సమాన ధర్మమును రెండు వాక్యాల్లో వేరువేరుగా చెప్పటం. అంటే ఇప్పుడు తాపేన భ్రాజతే సూరః, ఇక్కడ భ్రాజతే, సూరశ్చాపేన రాజతే, ఇక్కడ రాజతే. ఈ రెండూ కూడా ఒకే రెండు వాక్యముల్లో వేరువేరుగా చెప్పినప్పటికీ దాని అర్థం ఒకటే వచ్చింది కాబట్టి అది ప్రతి వస్తూపమ అలంకారము. అంటే ఈ సూరః అంటే సూర్యుడని చెప్పాను, అక్కడ సూరః అంటే వీరుడని చెప్పాను. రెండు పలికే పదాలు ఒకే సౌండ్తో వస్తున్నాయి. అలాగే భ్రాజతే రాజతే పలికేటప్పుడు సౌండ్ సిస్టంగా చూసుకుంటే ఒక రకంగా అనిపిస్తున్నాయి, కానీ రెండు వేరు పదాలైనా రెండిటికి మీనింగ్ మాత్రం ఒకటే అవుతున్నది. ఇక్కడ భ్రాజతే రాజతే ఒకటైనే, సూరః సూరః. ఇంకోటి తాపేన చాపేన, తాపముతోటి అంటే వేడితోటి, వెలుగుతోటి, చాపం అంటే బాణంతో. అట్లా రెండు పదాలను అలా గనక చెప్పబడితే సూర్యుడు వీరుడు, చాపము తాపము, భ్రాజతే రాజతే, ఇట్లా ప్రతి వస్తువుకు మనకు ఇట్లా చెప్పబడింది కాబట్టి దీనిని ప్రతి వస్తూపమ అలంకారము అంటారంటే ఉపమాన ఉపమేలకు ఒకే సమాన ధర్మమును రెండు వాక్యాల్లో విడివిడిగా చెప్పాడు. చెప్పదలుచుకున్నది ఏంటంటే రెండు వెలుగొందుతున్నాయి అని. సూర్యుడు తాపంతో, రాజు వీరత్వంతో చాపముతోటి వెలుగొందుతున్నారు. చాపం అంటే బాణం అని చెప్పాను కదా, అట్లా రెండిటి గురించి ఇలా చెప్పబడింది కాబట్టి దాన్ని ప్రతి వస్తూపమ అలంకారము అంటారు. ఇది కూడా 4th క్వశ్చన్లో రావచ్చు, మనకి 8th క్వశ్చన్లో రావచ్చు. అందుకని రాజతే భ్రాజతే సూరః సూరః చాపేన తాపేన ఇట్లా గుర్తుపెట్టుకొని కరెక్ట్గా రాయండి. స్వస్తి.